హాయ్ అండి, ఈరోజు రెసిపీ హెల్దీ టేస్టీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి. చాలా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి అవైలబిలిటీలో ఉన్న అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేసుకుని వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులోని క్యారెట్, బీన్స్, బంగాళదుంప, క్యాబేజీ, గ్రీన్ పీస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇవి బాయిల్ అయ్యేలోపు మ్యారినేట్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ కప్ తీసుకొని కప్లోని 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోవాలండి. కర్డ్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, జీరా పౌడరు, నెక్స్ట్ అలాగే గరం మసాలా పౌడరు, నెక్స్ట్ బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని నెక్స్ట్ హోల్ స్పైసెస్ దాల్చిన చెక్క, పువ్వు, షాజీరా, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. అందులోని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు, 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ఈ దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకోవాలి. ఈలోపు మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ బాయిల్ అయిపోతే ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ ఫిల్టర్ చేసుకున్న వెజిటేబుల్స్ మెత్తబడిపోకుండా ఉండడానికి నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు వెజిటేబుల్స్ మెత్తపడిపోకుండా మామూలుగా ఉంటాయి. ఇవి కూల్ అయ్యేంత వరకు, చల్లబడేంత వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. నెక్స్ట్ రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో నుంచి హోల్ స్పైసెస్ని వేసుకోవాలండి. అలాగే బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నెక్స్ట్ లెమన్, హాఫ్ లెమన్, ఫ్రైడ్ ఆయిల్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. రైస్ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మరిగించుకోవాలండి. వాటర్ బాగా మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టించుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మరిగించుకోవాలండి. మొత్తం రైస్ అంతా వేసుకోవాలి. నియర్లీ సాల్ట్ 5 to 6 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. మొత్తం ఈ రైస్ బాయిల్ అయ్యేంత వరకు నియర్లీ 70% వరకు రైస్ని బాయిల్ చేసుకోవాలండి. రైస్ బాగా ఉడికిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా రైస్ ఉడికేలోపు పక్కన ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోని ఫ్రై చేసుకున్న ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్లో మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్లోని మనం మ్యారినేట్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలాగ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని వెజిటేబుల్స్లోని మనం సాల్ట్ అయితే వేయలేదండి. మనం మ్యారినేట్ చేసుకున్న మసాలాలోని సాల్ట్ ఉంటుంది కనుక ఆ సాల్ట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇందులోని అలాగే 2 టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పక్కన రైస్ కూడా ఈక్వల్గా 70% బాయిల్ అయిపోతుంది కదండి. 2 ఈక్వల్గా ఒక దానిపై బాయిల్డ్ రైస్, ఒక దానిపై వెజిటేబుల్స్ ఫ్రై అనేది 2 ఈక్వల్గా ఫ్రై చేసిన తర్వాత రైస్ 70% బాయిల్ అయిన రైస్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా మొత్తం ప్యాన్ పై రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీద ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలా వాటర్ను ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకోవాలండి. దీనిపైన కొంచెం లెమన్, ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకున్న వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఫుడ్ కలరు, సాఫ్రాన్ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ మూత పెట్టి దమ్ చేసుకోవాలండి. దీని మీద బరువు ఏదైనా వెయిట్ ఏదైనా పెట్టుకొని ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది తినడానికి చికెన్ దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోకుండా వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగుందండి. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. స్మెల్ అయితే ఎగ్జాక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఫ్లేవర్ లాగే ఉంది. కాకపోతే ఇందులో మనం వెజిటేబుల్స్ యూజ్ చేసాం. ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.